హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం కొలిజన్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ రే ఆప్టిక్స్ అనే చాప్టర్ మెయిన్ బేసిక్ గా 2 కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ రిఫ్లెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఏ కాన్సెప్ట్ అయినా 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ది రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సెకండ్ వన్ ఆల్సో రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. So first of all, what is reflection? The bouncing back of light from an opaque surface. సో ఒక అపాక్ సర్ఫేస్ మీద లైట్ మనకి పడినప్పుడు అది ఏమవుతుంది, రిఫ్లెక్షన్ అయిపోతుంది. సో an opaque body is not allow the light passing through it. The bouncing back of light phenomena is called reflection. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అనాలిసిస్ ని ఒక ప్లేన్ మిర్రర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ప్లేన్ మిర్రర్ ని మనం ఇలా తీసుకున్నట్లయితే, సో ఈ లైన్స్ ఏమంటాం, ఆబ్లిక్ లైన్స్ అంటాం. ఈ ఆబ్లిక్ లైన్స్ అనేవి మనం అద్దం తీసుకుంటాం కదా, అద్దం కింద మనకి సిల్వర్ పెయింట్ ఉంటుంది. సో ఆ పెయింట్ ని ఈ ఆబ్లిక్ లైన్స్ రిప్రజెంటేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఈ షైనీ సర్ఫేస్ అనేది మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఒక మిర్రర్ లో ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఆ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక రే అనేది ఈ మిర్రర్ మీద హిట్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఒక లైట్ రే అనేది ఇట్ ట్రావెల్స్ టువార్డ్స్ ద మిర్రర్. మిర్రర్ వైపు ట్రావెల్ అయ్యేటువంటి లైట్ రే ఏమంటాము, ఇన్సిడెంట్ రే అంటాం. సో ఈ ఇన్సిడెంట్ రే ఈ మిర్రర్ ని ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ అంటారు. సో ఈ ఇన్సిడెంట్ రే మిర్రర్ ని స్ట్రైక్ చేసిన తర్వాత ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో మిర్రర్ నుంచి దూరంగా వెళ్ళేటువంటి రేని ఏమంటాం, రిఫ్లెక్టెడ్ రే అంటాం. సో ఇదేమో రే ఆఫ్ ఇన్సిడెంట్, ఇదేమో రే ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని మనం ఇంకా అనాలిసిస్ చేయాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ దగ్గర ఒక నార్మల్ ని గీసేద్దాం. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ లైన్ ని గీద్దాం. సో ఎన్ ఈజ్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ ద మిర్రర్. మనం ఎప్పుడైతే ఇక్కడ నార్మల్ గీసామో ఇక్కడ మనకు 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. ఈ యాంగిల్ ఏమంటామంటే ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో దీన్ని మనం I తో రిప్రజెంటేషన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇది X తో రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 తీటా యాంగిల్స్ ఏమంటాం, మనం గ్రేసింగ్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ ఈ గ్రేసింగ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.